profityourtrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ అత్యుత్సాహంగా ప్రారంభమైంది. ఆల్మోస్ట్ 8900 లెవెల్ని సూచిస్తూ నిఫ్టీ ట్రేడ్ అవుతోంది. 8890 112 పాయింట్ల లాభంతో ప్రస్తుతం కనిపిస్తుంది. సెన్సెక్స్ కూడా 300 పాయింట్ల పైగా లాభంతో ట్రేడ్ అవుతోంది. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవాళ స్టార్ షేర్ ఆఫ్ ది డే కాబోతోంది. 10% ప్రస్తుతం ప్రీ ఓపెనింగ్ సెషన్లో లాభాలు కనిపిస్తున్నాయి ఈ కౌంటర్లో. అలాగే క్యాడిలాలో కూడా ఇవాళ హైట్ అండ్ యాక్టివిటీ మనం చూడబోతున్నాం. యుఎస్ఎఫ్డిఏ నుంచి వాళ్ళ ప్లాంట్కి పూర్తిగా ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ లేకుండా 483 రావడం అనేది ఆ కంపెనీకి సంబంధించిన విశేషం. నిన్నే ఆ స్టాక్ 20% పెరగడం చూసాం. దాంతోపాటు ఇవాళ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఎఫ్ఐఐ బ్యాన్ను తొలగిస్తున్నట్లుగా ఆర్బీఐ ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో ఇవాళే మళ్ళీ 74% ఎఫ్ఐఐ లిమిట్ని తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇవాళ ట్రేడింగ్లో. తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా ఎఫ్ఐఐ బ్యాన్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఎఫ్ఐఎస్ ఇంకా ఆ లెవెల్కి మించి కొనడానికి వీల్లేదంటూ. సో ఇవాళ ఈ రెండు షేర్లు స్ట్రాంగ్గా ట్రేడ్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా మనం హైట్ అండ్ యాక్టివిటీ చూసే అవకాశం ఉంది. అలాగే నిఫ్టీ బ్యాంక్లో ఐడిఎఫ్సి బ్యాంక్ని ఇవాళ ఇంక్లూడ్ చేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియాని తీసేసి ఐడిఎఫ్సి బ్యాంక్ని ఇంక్లూడ్ చేస్తున్నారు కాబట్టి ఆ కౌంటర్స్లో కూడా మనం ట్రేడింగ్ యాక్టివిటీ ఎక్కువగా చూడబోతున్నాం. ఇక ఈమెయిల్ సందేహాలను తిరిగి చదవటం ప్రారంభిస్తాను. కరణం రాజేంద్రన్ అడుగుతున్నారు, టాటా స్టీల్ 368 రూపాయలు ఉన్నాయట ఆయన దగ్గర, లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది ఇది? 368 అంటే మీరు రీజనబుల్ రేంజ్లోనే తీసుకున్నట్టేనండి. అంటే యాక్చువల్గా ఏంటంటే ఓవరాల్గా స్టీల్ అనేది చైనా మీద చాలా డిపెండెంట్ అయిన స్పేస్. చైనా స్లోడౌన్ రాదు అనుకునేటట్టయితే హోల్డ్ చేసి పెట్టండి. చైనా స్లోడౌన్ ఫియర్స్ ఉండేటట్టయితే స్టీల్ కంపెనీస్ అన్ని ప్రెషర్లోకి వెళ్ళే రిస్క్ ఉందండి. కాకపోతే ఏంటంటే ఈ మెటల్స్ ఏంటంటే ఇప్పుడు ఒక మంచి ట్రేడింగ్ ర్యాలీ ఉన్నప్పుడు వేదాంతో చూసాం, అవన్నీ ఏంటంటే మంచి ట్రేడింగ్ ర్యాలీస్లో ఉన్నాయి. కాకపోతే అట్ సమ్ పాయింట్ అవన్నీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే రిస్క్ ఉంది. దీంట్లో పెట్టండి. దాంతోపాటు మొత్తం దీంట్లో పెట్టుకుంటే ఇంకొక స్టేబుల్ బెట్స్, ఇంకొన్ని ఫ్రంట్ లైన్ ఆటో యాన్సిలరీ అటువంటి నేమ్స్లో కూడా ఇంకొద్దిగా డైవర్సిఫై చేసుకుంటే బెటర్. తర్వాత మోముల నరేందర్ అడుగుతున్నారు, కాళింది రైల్ మెర్జర్ గురించి ఏదైనా సమాచారం ఉందా? ఏదైనా మెర్జ్ చేస్తున్నారా ఈ కంపెనీని? ఇందులో యాక్చువల్లీ మర్జర్ న్యూస్ వచ్చింది. అంటే కాకపోతే అంటే రైల్వే స్టాక్స్ ఇద్దరు కానీ రైల్వే బడ్జెట్ ఉన్నప్పుడు చాలా స్పెషల్ ఫోకస్లు ఉండే. ఇప్పుడు అది మన జనరల్ బడ్జెట్లో కలిపేసిన తర్వాత కొద్దిగా అవుట్ ఆఫ్ రైడర్లోకి వెళ్ళిపోయింది ఆ రైల్వే సెగ్మెంట్ స్టాక్స్ అన్ని. నెక్స్ట్ టైం ప్రోగ్రామ్లో ఇంకొద్దిగా డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేద్దాం. పద్మాకర్ అడుగుతున్నారు, మన కార్యక్రమాలు లాస్ట్ 1 వీక్గా చూస్తున్నారట, మచ్ బెటర్ దాన్ ది సిఎన్బిసి టీవీ 18s అట. థ్యాంక్ యూ అండి. అంత పెద్ద ఇది చాలా పెద్ద కితాబ్ కింద మేము భావించాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి చాలా రిసోర్సెస్ ఉంటాయి అండ్ చాలా పెద్ద ఎక్స్పర్ట్ టీం ఉంటుంది. గ్రేటెస్ట్ అనలిస్ట్ ఆఫ్ దిస్ కంట్రీ అందరూ అక్కడ అటువంటి ఛానల్స్లో కూర్చుంటారు. కానీ మాకున్న పరిధిలో, మాకున్న తక్కువ విస్తృతిలో సాధ్యమైనంత ఎక్కువ సమాచారాన్ని, ఎక్కువ విశ్లేషణ అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామండి. తర్వాత ఆయన అడుగుతున్న డౌట్, ఏబీబీ లాంగ్ టర్మ్ వ్యూ ఎలా ఉంటుంది? ఇక్కడ ఈ లెవెల్స్ దగ్గర కొనుక్కోవచ్చా? 3 ఇయర్స్లో 20% పెరుగుతుందా? ఏబీబీ ఇవన్నీ ఏంటంటే స్టేబుల్ స్ట్రాంగ్ బెట్స్ అండ్ ఎంఎన్సీ కంపెనీస్. సో ఓవరాల్ క్యాపిటల్ గుడ్స్ ఏంటంటే అనుకున్నంత ఎక్సైటింగ్గా స్పేస్ ఏం లేదు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఏంటంటే ఎంఎన్సీ కంపెనీస్ ఆర్డర్ బుక్ అన్ని బాగానే ఉంటాయి కాబట్టి అంటే మీరు 3 ఇయర్స్లో 20% పెద్ద కష్టమేం కాకపోవచ్చు అండి. అదే స్పేస్లో కమిన్స్ ఇండియా ఏదైతే ఉందో అది కూడా చూసే ప్రయత్నం చేయండి. అది కూడా ఎంఎన్సీ, అది కూడా మంచి స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ పిఎండ్ఎల్ అన్నీ ఉంటాయండి. అలాగే జాతీయ స్థాయిలో బ్రాడ్బ్యాండ్ విస్తృతి కాబోతుంది కాబట్టి అక్ష ఆప్టిక్ ఫైబర్కి భవిష్యత్ బాగుంటుందా? టు సమ్ ఎక్స్టెంట్ అండి. అంటే ఇవన్నీ ఏంటంటే థీమాటిక్ ప్లేస్ అనమాట. అంటే ఆ థీమ్ వచ్చినప్పుడు ఏంటంటే స్టాక్స్ అన్ని ర్యాలీలో ఉంటాయి. కాకపోతే ఆ థీమ్ కొద్దిగా మళ్ళీ అవుట్ ఆఫ్ రైడర్లో వెళ్తే స్టాక్స్ అన్ని కరెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డిప్స్లో కొనుక్కునే ప్రయత్నం చేయండి, అప్పుడు మీకు ఛాన్సెస్ వస్తాయి. మీరు హై లెవెల్లో కొంటే మళ్ళీ మీరు దాంట్లో ఇరుక్కునే ప్రత్యేకించి ఈ కంపెనీ సంబంధించి కొద్దిగా మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీ ఈజ్ క్వశ్చనబుల్ అనండి. అది నెగిటివ్గా ఉంటుంది. బిజినెస్ వైజ్ ఏమి ఇబ్బందులు ఉండకపోవచ్చు, కానీ మేనేజ్మెంట్ క్వాలిటీ కొద్దిగా ప్రశ్నార్థకం. ఆ అంశాన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి. ఎలమంద్ అడుగుతున్నారు, మోర్పెన్ ల్యాబొరేటరీస్ 25 రూపాయలు కొన్నారు, ఐఓసి 305 రూపాయలు కొన్నారు, ఇవి రెండు హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చు? ఐ థింక్ ఐఓసీ క్యాన్ హోల్డ్ అండి. ప్రాబ్లీ స్టాక్ లైఫ్ టైమ్ హై సిట్ అవుట్ అని చూస్తున్నాం మనం కంటిన్యూస్గా. సో ప్రాబ్లీ 1 year 1.5 year వ్యూ ఉంటే మీరు హోల్డ్ చేయొచ్చు. నిఫ్టీలో కూడా ఇంక్లూడ్ కాబోతుంది. నిఫ్టీలో కూడా ఇంక్లూడ్ కాబోతుంది. అండ్ మోర్పెన్ ఐ థింక్ ఈ షుడ్ యూజ్ యాజ్ ఎ ట్రేడింగ్ స్టాక్ అండి. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక లాస్ట్ 8 to 9 monthsలో 41 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ లో అరౌండ్ 18 రూపీస్ దాకా రావటం చూసాం.
అండ్ పెరిగినప్పుడు కూడా ఇది ఆల్మోస్ట్ 3 రూపీస్ నుంచి 41 దాకా పెరగటం చూసాం. సో నా ఉద్దేశంలో మీకు ట్రేడింగ్ స్టాప్ అనేది డెఫినెట్లీ ఈ స్టాక్లో ఉండాలి. కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 20 రూపీస్ ఉంది. 16 రూపీస్ కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుని ఈ స్టాక్ని హోల్డ్ చేయాలి. అండ్ మార్కెట్ ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చి 27 నుంచి 32 మధ్యలో ఐ థింక్ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్. శిరీష్ అడుగుతున్నారు, కెయిన్ ఇండియా షేర్స్ 210 రూపాయలు లాస్ట్ గత 4 సంవత్సరాలుగా హోల్డ్ చేస్తున్నారట. వేదాంత కెయిన్ ఇండియా డీల్ ఏమైంది? హోల్డ్ చేయొచ్చా? వేదాంత షేర్లు వచ్చే వరకు హోల్డ్ చేయొచ్చా లేదా ఎగ్జిట్ కావచ్చా? అంటే మీరు 3-4 ఇయర్స్ అంటున్నారు కానీ మీరు మంచి లెవెల్లో కొన్నారని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ స్టాక్ 290 దగ్గర ఉంది. మధ్యలో కూడా ఇంచుమించు ఇంకొక 3-4 మంత్స్లో ఫైనల్ అయితే అయిపోతుందండి. ఇంచుమించు అన్ని అప్రూవల్స్ కూడా వచ్చేసినాయి. ఒకటి ఏంటంటే దానికి ట్యాక్స్, కెయిన్ ఎనర్జీ అని యూకే కంపెనీ ఏదైతుందో దాని ట్యాక్స్ రిలేటెడ్ ఒక కోర్ట్ జడ్జిమెంట్ రావడం పెండింగ్ ఉండేటప్పటికి ఒకటి, అందువల్ల డీల్ ఫైనల్ అవ్వడం కొంచెం డిలే అయిందండి. దానివల్ల మధ్యలో అయిన తర్వాత ఏంటంటే వేదాంతకి డెట్ ఉంది, కెయిన్కి క్యాష్ ఉంది కాబట్టి అంటే ఓవరాల్గా గ్రూప్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచి మధ్య అనుకోవచ్చు. కానీ కెయిన్ ఇండియా షేర్స్ కూడా ఏంటంటే వాళ్ళు అడిషనల్ 25 రూపీస్ ఇస్తున్నారు కాబట్టి ప్రిఫరెన్స్ షేర్స్, దానివల్ల ఏంటంటే వేదాంతకి 25 రూపీస్ ఎక్స్ట్రా ట్రేడ్ అవుతుందండి. సో ఓవరాల్గా మీరు హోల్డ్ చేయని చెప్తానండి. సో ఇంకా స్టాక్ పైకి వెళ్ళే ఛాన్సెస్ కనపడుతున్నాయండి. సో ఇవాళ ట్రేడింగ్లో బయోకాన్ కూడా లైమ్లైట్లో ఉండే అవకాశం ఉంది. నన్ను కూడా ఈ స్టాక్ బాగా పెరిగింది. సో కెమోథెరపీ డ్రగ్ బయోసిమిలర్ వెర్షన్ని పెగ్ఫిల్గ్రాస్టిమ్ ఇటువంటి ఈ డ్రగ్ పేరుతో వాళ్ళు అప్లికేషన్ పెట్టడం, దానికి అప్రూవల్ రావడం జరిగింది. యూఎస్ FDA నాట్ దొరికింది కాబట్టి మేబీ ఇవాళ ఈ స్టాక్ కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శిరీష అడుగుతున్నారు, అఫ్కోర్స్ శిరీష మెయిల్ చదివేశాం. ఉగ్రాణం ప్రశాంత్ అడుగుతున్నారు, పరాగ్ డైరీ దీన్ని కొందాం అనుకుంటున్నారు ఇప్పుడు 1 to 3 years కోసం. Q3 రిజల్ట్స్ బాగలేవు, మేబీ డిమానిటైజేషన్ కారణంగా బాగలేవు కాబట్టి రాబోయే కాలంలో బాగుండొచ్చా, కొనుక్కోవచ్చా? ఇది టోటలీ డౌన్ ట్రెండ్ ఉన్న స్టాక్ అండి. పరాగ్ మిల్క్ ఆల్మోస్ట్ 357 నుంచి 202 ఆల్ టైమ్ లోకి రావటం చూస్తున్నాం ఈ స్టాక్. నా ఉద్దేశంలో ఇలాంటి స్టాక్స్ మీరు అవాయిడ్ చేయండి. అదే స్పేస్లో మీరు ఉండాలి అనుకుంటే ప్రాబ్లీ హెరిటేజ్ ఫుడ్ ఈజ్ అ బెటర్ ఐడియా. ప్రాబ్లీ వాళ్ళది ఒకసారి ఈ రిటైల్ స్పేస్ మొత్తం స్పిన్ ఆఫ్ అయిపోయి ఐ థింక్ ఇఫ్ ఇట్ గోస్ టు ప్యాంతలూన్స్ అండ్ ఆల్, ప్రాబ్లీ హెరిటేజ్ ఫుడ్ ఈజ్ అ బెటర్ ఐడియా ఆ స్పేస్లో. ఎందుకంటే మిల్క్ డైరెక్ట్ లిస్టెడ్ స్పేస్ లేవు కాబట్టి ఐ థింక్ ఈ స్టాక్ అయితే మీరు కంప్లీట్లీ అవాయిడ్ చేయమని చెప్తాను. కాలిఫోర్నియా నుంచి మురళీకృష్ణ లైన్ ఉన్నారు. హలో హలో అడగండి మురళీకృష్ణ. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. అడగండి. I would like to know about 3 stocks అండి. I'm calling from California. One is that Tech Mahindra. I'm having the shares. నా దగ్గర 100 షేర్లు ఉన్నాయండి. అది at 640 rupees. Can I average now? టెక్ మహీంద్రా ఉన్నాయి, ఏం చేయాలని అడుగుతున్నారా? యావరేజ్ చేయొచ్చు అని అవునండి, యావరేజ్ చేయొచ్చు. ఓకే అండి. సో టెక్ మహీంద్రా ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా? ప్రాబ్లీ ఐ థింక్ ఎస్ అనే చెప్పొచ్చండి. ఎందుకంటే టెక్నాలజీ స్పేస్ యాజ్ ఎ ఇండస్ట్రీ కొద్దిగా డౌన్ ట్రెండ్లో ఉన్నప్పటికీ టెక్ మహీంద్రా కొద్దిగా 200-day మూవింగ్ యావరేజ్ అబౌవ్ రావటం చేసాం. అండ్ ద ఇంటెన్స్ ఆఫ్ ఫాల్ ఎక్కువ లేదు ఈ స్టాక్లో. మేబీ 564 నుంచి ఆల్మోస్ట్ 400 బాటమ్ అవుట్ అవటం చేసాం. ప్రాబ్లీ కొద్దిగా ఫర్దర్ మోర్ కరెక్షన్ ఉండే ఛాన్స్ ఉంటుంది స్టాక్లో. ఎందుకంటే ఇది 478 అనేది 200-day మూవింగ్ యావరేజ్, 504 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ప్రాబ్లీ 478 షుడ్ బి ద ఫస్ట్ ప్రైస్ పాయింట్ టు యావరేజ్. అక్కడ మీరు ఫస్ట్ ప్రైస్ పాయింట్గా తీసుకోండి. అండ్ మొన్నటి స్వింగ్లో 400 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్గా మీరు తీసుకోవచ్చు. బట్ ఐ థింక్ మీకు అట్లీస్ట్ 1.5 year వ్యూ ఉండాలి. అండ్ యూ షుడ్ బి హ్యాపీ విత్ 15 or 20% రిటర్న్. అప్పుడే ఈ స్టాక్లో యావరేజ్ చేయొచ్చు. అదర్వైజ్ దర్ ఆర్ బెటర్ ఐడియాస్ ఫైనాన్షియల్ స్పేస్లో, హౌసింగ్ ఫైనాన్స్ స్పేస్లో మంచి స్టాక్స్ ఉన్నాయి. నా ఉద్దేశంలో ఇఫ్ యూ కీన్ ఇన్ టెక్నాలజీ ఈ స్టాక్ యావరేజ్ చేయొచ్చు. అదర్వైజ్ దే ఆర్ బెటర్ ఐడియాస్ ఇన్ అదర్ స్పేసెస్ అని చెప్పొచ్చు. తర్వాత బెంగళూరు నుంచి రాఘవ లైన్లో ఉన్నారు. హలో గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. అడగండి రాఘవ. సార్ జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ ఈ ప్రైస్లో ఎంటర్ కావచ్చు సార్ 1 yearకి. 1 year కోసం జిఎస్సి హౌసింగ్ కొనుక్కోవచ్చు. హౌసింగ్ ఫైనాన్స్ యాజ్ అ థీమ్ మనకి మంచి పాజిటివ్ ఉన్న థీమ్ ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ ప్రోగ్రామ్లో 1 year 2 years నుంచి చెప్తూనే ఉన్నట్టున్నాం. కాకపోతే ఈ లెవెల్ అంటారు ఎప్పుడైనా సరే మంచి స్టాక్ అయినా సరే ఎప్పుడైనా సజెషన్ అంటే డిప్స్లో కొనుక్కోండి. ఇప్పుడు మార్కెట్ ఏంటంటే 88-89 ఉంది కాబట్టి ఇప్పుడు కొన్నా కూడా ఒక మీరు పెడదాం అనుకుందంటే 30-40% పెట్టండి. డిప్స్ వచ్చినప్పుడు యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. లేకపోతే అంటే మీరు మొత్తం పెట్టేస్తారంటే స్టక్ అయిపోయిన ఫీలింగ్ రావచ్చు ఒక చిన్న కరెక్షన్ వచ్చినా కూడా. సో చెప్పొచ్చేది ఏంటంటే స్టాక్ మంచిది, డిప్స్ వచ్చినప్పుడు కొన్ని ప్రయత్నించండి. మరో కాలర్ కూడా బెంగళూరు నుంచే వెంకీ. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్.
జగన్నాథన్ గారి వీడియోస్ నేను ఫాలో అవుతున్నాను, T5 వీడియోస్ తో పాటు. ఆయన ఇది వరకు 5 years బ్యాక్ 3 years బ్యాక్ ఇచ్చిన వీడియోస్ BBC ఛానల్లో, నేషనల్ ఛానల్స్ లో Good. చాలా నేర్చుకుంటున్నానండి. బాగా చెప్తున్నారు ఆయన. Hmm. ఇప్పుడు డౌట్ వచ్చేసి ప్రైవేట్ సెక్టర్, లార్జ్ క్యాప్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఏమైనా సజెస్ట్ చేయమనండి. అంటే RBI అవి ఉన్నాయి, బట్ Hmm. పెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. నెక్స్ట్ అడ్వాన్స్ ఎంజన్స్ రిజల్ట్స్ బాగా రాలేదు కదా, Hmm. సో ఇంకా వెయిట్ చేసి కరెక్షన్ అయ్యాక కొనుక్కోవచ్చా, లేదంటే నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఆగమంటారా? సో మీరు చెప్పిన బ్యాంక్స్కి వచ్చేటప్పటికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇస్ లైక్ గోల్డ్ స్టాండర్డ్ అండి. అంటే ప్రైవేట్ బ్యాంక్స్లో లార్జ్ క్యాప్లోనే కొందాము అనుకుంటే అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇస్ లైక్ అంటే ఇక అది ఇక టాప్ ప్లేయర్ అన్నట్టు అనమాట. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 10% ఇవాళ ర్యాలీ అయిపోతుంది. ఇవాళే కొనాలా అంటే కరెక్షన్ వచ్చినప్పుడు అది కూడా కొనే ప్రయత్నం చేయండి. సో ఆ స్పేస్ అన్నిటితో అది బెస్ట్ అండి. లేదు కొద్దిగా కిందకు వద్దాం అనుకుంటే కోటక్ మహీంద్రా బ్యాంకు అది నెక్స్ట్ బెటర్ ప్లే అండి. ఎస్పెషల్లీ మర్జర్ కూడా అయ్యేటటువంటి ఇంకా సైజ్ ఎక్కువ ఏంటంటే దాని ఇన్ఫ్లుయెన్స్ పెరుగుద్ది. బ్యాంక్ నిఫ్టీ వాటిలో దాని వెయిటేజ్ కూడా పెరిగేటప్పటికి ఇంకా అడిషనల్ ఫండ్స్ కూడా రావచ్చు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫస్ట్ చాయిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ నెక్స్ట్ చాయిస్. లేదు ఇంకా కొంచెం మిడ్ క్యాప్స్లో అనుకుంటే ఆర్బిఎల్ బ్యాంక్ ఈజ్ ఎ బెటర్ చాయిస్ అనమాట. అడ్వాన్స్ ఎంజమ్స్ అంటారు. సో కరెక్షన్స్ వచ్చినప్పుడు కొనుక్కోండి. అంటే బేసికల్ మనం ఐపీఓ నుంచి చెప్తూ వచ్చాం. అంటే 890 దగ్గర ఐపీఓ వచ్చింది, అది 100% పెరిగింది. సో ఎప్పుడైనా అడ్వాన్స్ స్టాక్స్ మనం మంచిదని చెప్పినప్పుడు ఏంటంటే మనం ఎక్కువ మంది హైయర్ లెవెల్స్ సరే కొంటారు. అదే మెయిన్ ప్రాబ్లం అండి. ఒకసారి అంటే చెప్పిన తర్వాత ఇమీడియట్ కొంటేనంటే కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. లేదు మిస్ అయ్యామనుకుంటే కరెక్షన్ కూడా వెయిట్ చేయాలి. అంతేగాని అంటే 100% పెరిగిన తర్వాత కొనేస్తే ఇదే ప్రాబ్లం. మీరు వారానికి ఒకసారి వస్తారు, ఆ వచ్చినప్పుడు ఎప్పుడో చెప్పేసి వెళ్ళిపోతారు. ఒక్కోసారి యూఎస్ఏనో రష్యానో వెళ్ళిపోయి 1 month రారు. ఈలోగా జగన్ గారు చెప్పారు కదా అని చెప్పేసి కొనుక్కునే వాళ్ళే ఉంటారు ఎక్కువ మంది. సో ఆర్బీఎల్ ఈవెన్ ఉద్యోగం కూడా అదే ప్రాబ్లం వచ్చింది. మనం 225 అయిపోయి వచ్చిన తర్వాత చెప్తూ వెళ్తే చాలా మంది 450లో కొన్నాం, 500లో కొన్నాం అంటారు. అదేనండి, అంటే మనం చెప్పిన దానికి ఒక 20-30% రేంజ్ పెట్టుకున్నా పర్లేదు, కానీ మరి 100% అంటే మరి పెద్ద రేంజ్ అయిపోతుంది. సో చేజ్ చేసి వేటాడి పట్టుకోకూడదండి స్టాక్ని. మేబీ కొద్దిగా కరెక్షన్స్ వచ్చినప్పుడు తీసుకోవాలి. అండ్ బాలాగారు చెప్పే మార్గం శరణ్యం. 2-3 ప్రైస్ పాయింట్స్లో తీసుకుంటే గొడవ లేదు అసలు. సో చెప్పగానే ఒకసారి, తర్వాత కొంచెం తగ్గినప్పుడు మరొకసారి, లేదా పెరిగినా కూడా ఇంకొకసారి అలా కొనుక్కోవడం అనేది కరెక్ట్ పద్ధతి. ఎప్పుడు కూడా మనం కొన్న ప్రైసే లోయెస్ట్ కాదు, మనం అమ్మిన ప్రైసే హైయెస్ట్ కాదు కాబట్టి. తర్వాత కాలర్ శంకర్రావు హైదరాబాద్ నుంచి. హలో హలో సార్, నా దగ్గర బార్స్ 4G ఉందండి. ఏమండి? బార్స్ 4G 890లో తీసుకున్నానండి. భారత్ ఫోర్జ్. నెక్స్ట్ జైభారత్ మారుతి 212లో తీసుకున్నానండి. ఈ రెండింటిని ఏం చేయబోతున్నాను? జై భారత్ మారుతి అండ్ భారత్ ఫోర్జ్ తీసుకున్నారు. అవునండి. ఐ థింక్ భారత్ ఫోర్జ్ మీరు హోల్డ్ చేయొచ్చు అండి. 890లో తీసుకున్నారు కాబట్టి ప్రైస్ పాయింట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ మీరు తీసుకుంది. బట్ అగైన్ ఇది కొంచెం హైబీటా స్టాక్. ఇది ఆల్మోస్ట్ ఈ స్టాక్ మనం హై నుంచి చూస్తే కనుక 1340 నుంచి క్లోజ్ టు 680 దాకా రావటం చూసాం. సో నాట్ టు మిస్ అవుట్ ద ప్రాఫిట్స్ ప్రాబ్లమ్, మీరు స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్గా పెట్టుకోవాలండి ఈ స్టాక్లో. 978 మనకి 20-day మూవింగ్ యావరేజ్. సో దాని కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టాలి. అదేవిధంగా ఆల్మోస్ట్ మనకి జూలై ఆగస్ట్ హైస్ చూస్తే కనుక 1199, ఇక్కడ నుంచి 100 points పెరిగితే కనుక మీరు ప్రాఫిట్స్ బుక్ చేయాలి. అండ్ జై భారత్ మారుతి ఈజ్ అ వెరీ గుడ్ స్టాక్ అండి. ప్రాబ్లీ ఈ స్టాక్ మనం ఆల్మోస్ట్ 100 రూపీస్ నుంచి 350 దాకా పెరగటం చూసాం. లో ఫ్లోటింగ్ స్టాక్ ఇది, వాల్యూమ్ ఎక్కువ అవదు, పర్ డే 15-20,000 కన్నా ఎక్కువ అవదు. నా ఉద్దేశంలో ఈ స్టాక్ కూడా మీరు స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. మీ స్టాప్ లాస్ ఈ స్టేజ్లో 256. సో 354 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఈవెన్ 100 రూపీస్ పడినా కూడా వరీ లేదు ఈ స్టాక్లో, ఎందుకంటే చాలా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్. మేబీ 500 or 550 దగ్గర మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. సో నిఫ్టీ బ్యాంక్ రికార్డ్ హై దగ్గర ఓపెన్ అయింది 20,995. సో ఆల్ టైమ్ హై దగ్గర నిఫ్టీ బ్యాంక్ 21,000, ఇన్ఫ్యాక్ట్ 758 పాయింట్స్ పెరిగింది. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ ది రీజన్ ఫర్ దిస్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 8% లాభంతో ఓపెన్ అయింది. ఆల్ ప్రైవేట్ బ్యాంక్స్ మార్నింగ్ మనం అనుకున్నాం, అది యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, వీటితో పాటు కొద్దిగా అంటుకుంటుంది కదా, కంటేజియన్ ఎఫెక్ట్ అంటాం కదా, అది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా కనిపిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇటువంటి స్టాక్స్ అన్ని. సో ఇవన్నీ కలిపి నిఫ్టీ బ్యాంక్ను 3.7% పెంచాయి ప్రస్తుతానికి 20,996. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా రికార్డ్ హై దగ్గర ఉంది, 8.3%, 1,438 రూపీస్ దగ్గర ప్రారంభమైంది. క్యాడిలా హెల్త్ కూడా 3% లాభంతో ప్రారంభమైంది. సో ఇవాల్టి ర్యాలీకి ప్రధాన కారణం బ్యాంకింగ్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. ఒక బ్యాంకింగ్ నిఫ్టీ బ్యాంక్లో ఆల్ ది స్టాక్స్ ఆర్ అప్. ప్రధానంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఇవి స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి అండ్ ట్రాక్ చేస్తున్నాయి నిఫ్టీని. ఐటీసీ, ఇన్ఫోసిస్, రిలయన్స్, హీరో మోటో కార్ప్ చిన్న కరెక్షన్ మాత్రం అవన్నీ కూడా. బట్ అదర్వైజ్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 90 పాయింట్ల లాభంతో, సెన్సెక్స్ 327 పాయింట్ల లాభంతో
ట్రేడ్ అవుతున్న సమయం ఇది. ఒకసారిగా షార్ట్ సెల్లర్స్ అందరూ కూడా ఇరుక్కుపోయారు. సో ఏం చేయాలి ఓపెనింగ్ ట్రేడ్లో? దిస్ వాట్ అండి, బ్యాంక్ నిఫ్టీ మనం చాలా రోజులుగా చెప్తూ వస్తున్నాం. ప్రాబ్లీ నిఫ్టీ కన్నా ఫస్ట్ దట్ విల్ అటైన్ హై అని ఆల్మోస్ట్ మనకి రావటం చూసాం అది. సో నా ఉద్దేశంలో ఐ థింక్ రష్ అనేది చేయకూడదండి ఈ స్టేజ్లో ప్రాబ్లీ, ఎందుకంటే ఈరోజు క్లోజింగ్ ఈజ్ వెరీ క్రూషియల్. బట్ డెఫినెట్లీ బ్రేక్అవుట్ అనేది మనకి రావటం చూసాం నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ. షార్ట్ సెల్ చేయొచ్చా ఈ టైంలో? ఐ డోంట్ థింక్ అండి షార్ట్ సెల్ అయితే చేయకూడదు. ఐ థింక్ వీ హ్యావ్ టు గో విత్ ద ట్రెండ్ అండి. షార్ట్ సెల్ ట్రెండ్ అయితే లేదు మార్కెట్లో. ఓన్లీ స్వింగ్ ట్రేడర్స్ అది చేయగలరు, ఎవరైతే హాఫ్ అన్ అవర్ ఆర్ 15 minutes ట్రేడ్ చేస్తారో. బట్ రిటైల్ ట్రేడర్స్ ఐ థింక్ దే షుడ్ వెయిట్ ఫర్ టుడేస్ క్లోజింగ్. ప్రాబ్లీ 8837 మనం గత కొన్ని రోజులుగా చెప్పుకుంటున్నాం, ఏదైతే రెసిస్టెన్స్ పాయింట్ ఉంటో దాని అబోవ్ క్లోజ్ అవుతుందో లేదా చూడాలి మనం. 8868 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ 30-35 points. సో నా ఉద్దేశంలో డెఫినెట్లీ గ్యాప్ అనేది ఫిల్ చేస్తుందండి ఈ రోజు కాకపోయినా నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో. బట్ అగైన్ ఉన్న ప్రాఫిట్స్ డెఫినెట్లీ ఈ స్టేజ్లో బుక్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం సప్లై జోన్లోకి వచ్చింది మార్కెట్ ఈ స్టేజ్లో. సో ఫ్రెష్ షార్ట్స్ అయితే అవాయిడ్ చేయాలి. ఓన్లీ కీ ట్రేడర్స్ ఎవరైతే స్వింగ్ ట్రేడ్ చేస్తారో వాళ్ళే ప్లే చేయాలని చెప్తాను. అది కూడా డే హై స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకుంటే ఫ్రెష్ షార్ట్స్ ఎంటర్ అవచ్చు. బట్ 1404 దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్యూచర్స్ కనిపిస్తుంది అండ్ 1437 స్పాట్ ప్రైస్. సో స్పాట్ ప్రైస్ కంటే ఫ్యూచర్స్ తక్కువ ఉంది, ఎందుకంటే ఇవాళ అందరూ ఈరోజు కొనేసి మళ్ళీ లిమిట్ ఎఫ్ఐఎస్ ప్రత్యేకించి వాళ్ళ విండో నుంచి బయటకు వచ్చి కొనుక్కోవచ్చు కాబట్టి. అయితే బ్లాక్ కూడా అయిందండి ఆల్రెడీ 1,83 lakhs అయింది, విచ్ ఇస్ హ్యూజ్ యాక్చువల్లీ. యావరేజ్ వాల్యూమ్ దీనిది 10 lakhs 6 lakhs అయ్యేది. 1,81 lakhs అంటే ఇనిషియలీ ప్రోగ్రామ్ స్టార్టింగ్ మీరు చెప్పినట్టు ప్రాబ్లీ ఎఫ్ఐ స్టేక్ ఏదైతే ఉన్నారో ఆల్మోస్ట్ ఐ థింక్ దే బాట్ అనే కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. సో 1.6 crore షేర్స్ వర్త్ 2,300 crores షేర్స్ని ఎఫ్ఐఎస్ కొనేశారు. సో ఆల్రెడీ రీచ్ అయిపోయారు. మేబీ కొంత స్టేక్ని వాళ్ళు అమ్ముకోవాల్సి కూడా వస్తుందేమో. లేదండి, అంటే యాక్చువల్లీ 75% పైకి అసలు ఆర్డర్ వెళ్ళదు అది. అంటే 7.6 ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ అయ్యి ఉంటుంది, అంటే ఎగ్జాక్ట్ 75% ఆల్మోస్ట్ టచ్ అయిపోద్ది. అంటే రాజేంద్ర గారు అన్నట్టు దీని తర్వాత యాక్చువల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కరెక్షన్ రావచ్చు అండి ఇక్కడ నుంచి. అంటే దర్ ఇస్ గుడ్ ఛాన్స్, అంటే ఎవరైనా రివర్స్ ట్రేడ్ చేద్దాం అనుకుంటే హై రిస్క్ ట్రేడ్ అవచ్చు. బట్ ఈ గ్యాప్ ఫిల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఈ 7% ఎవరైనా రిస్క్ తీసుకుందాం అనుకుంటే మేము షార్ట్ కూడా డెఫినెట్లీ వస్తుందండి. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో ఐ థింక్ నిఫ్టీ ఇన్ఫాక్ట్ బ్యాంక్ నిఫ్టీ 21,200-300 వెళ్ళినా కూడా మళ్ళీ అగైన్ ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ వరీ ఉంటుంది డెఫినెట్గా మార్కెట్కి. ఇఫ్ నాట్ నో మేబీ 3 months 2 monthsలో డెఫినెట్లీ గ్యాప్ ఫిల్లింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో నా ఉద్దేశంలో ప్రాఫిట్ టేకింగ్ అనేది డెఫినెట్గా చేయాలి ఇక్కడ. కొంత డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ టేకింగ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు దాకా పర్మిషన్ ఉండింది కొనుక్కోవడానికి, ఇప్పుడు అమ్ముకోవడానికి మంచి ఛాన్స్ వచ్చింది. చాలా మంది డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కి ఇది విండ్ ఫాల్ గెయిన్ అవ్వచ్చు, ఎందుకంటే ఈసారి ఎన్ఏఎస్ లో కూడా అంటే అలాగే అనుకోకుండా ఇది ఫ్రీ, ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా మందికి కోర్ టాప్ హోల్డింగ్ ఉంటుంది అనమాట. సో చాలా మంది బిలో 1,000 కొన్న ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళ ఎన్ఏఎస్ లో ఈసారి ఇది అడ్వాంటేజ్ కనపడే ఛాన్స్ కూడా ఉందండి. షూర్. సో లాట్ ఆఫ్ యాక్టివిటీ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కౌంటర్ అండ్ దీంతో పాటు ఆఫ్ కోర్స్ హెచ్డిఎఫ్సి ట్విన్స్ రెండు కూడా హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ 700 పాయింట్ల మెగా ర్యాలీ చూస్తున్నాం మనం బ్యాంక్ నిఫ్టీలో. తర్వాత మెయిల్ మధుస్వామి పంపించారు, ఆయన యూఫ్లెక్స్ షేర్లు కొన్నారట 234 రూపాయల్లో 100 షేర్లు కొన్నారు. మీడియం టు లాంగ్ టర్మ్ ఎలా ఉంటుంది? స్టాక్ ఆల్రెడీ కొద్దిగా టాప్ అవుట్ అవటం చూసామండి మనం. 3 months హై ఏదైతే ఉందో 327 దగ్గర ఆల్మోస్ట్ టాప్ అవుట్ అయింది. సో మీడియం టర్మ్లో నా వ్యూ ఐ థింక్ ఇట్ షుడ్ ట్రేడ్ సైడ్ వేస్. సో బట్ అగైన్ 200-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 250 దగ్గర మంచి సపోర్ట్ ఉంటుంది. 265 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ మీరు హోల్డ్ చేస్తుంటే కనుక మొన్నటి స్వింగ్లో 226 మీరు స్టాప్ లాస్ పెట్టాలి. అదేవిధంగా స్వింగ్ హై 330-340 మధ్యలో ఐ థింక్ ప్రాఫిట్స్ అనేది మీరు బుక్ చేసుకోవాలి. అనంత హరిప్రసాద్ అడుగుతున్నారు, గోవా నుంచి ఆర్మీలో ఉన్నారట, టీవీ చూడగలరట. ఆర్మీలో ఉన్నప్పటికీ కూడా టీవీ చూస్తా అనేది బహుశా వారి భావం అయ్యుండొచ్చు. 3 స్టాక్స్ 2 to 3 months మినిమం 10% రిటర్న్ ఇవన్నీ వచ్చేయాలట. సో ఆర్మీలో ఉన్నారండి, మీరు మాలా కాదు కదా, మీకు డిసిప్లిన్ ఎక్కువ ఉంటుంది కదా, మీరు కూడా మాలాగా ఏదో విచ్చలవిడిగా రావాలి రిటర్న్స్ ఇప్పుడు ముబ్బడిగా వచ్చేయాలంటే ఎలా కుదురుతుంది చెప్పండి. 3 monthsలో 10% రిటర్న్స్ రావండి, ఇక్కడ రావు, ఇంక్లూడింగ్ స్టాక్ మార్కెట్స్. ఇప్పుడైనా అదృష్టం బాగుండి ఒక్కోసారి పెరుగుతుంటాయి. ఇవాళ నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొని ఇవాళ అమ్మేస్తే 8% వచ్చేది. సో అటువంటివి ఎప్పుడన్నా తగులుతాయి జాక్పాట్స్. బట్ రెగ్యులర్గా రావాలి, మనం ప్రోగ్రాంలో రికమెండ్ చేసేంతగా రావాలి అంటే కష్టం. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీని అలవర్చుకోండి, తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు. సర్వరాయ చౌదరి అడుగుతున్నారు, ఐషర్, ఎంఆర్ఎఫ్, ఫోర్స్ మోటార్స్ ఈ 3 కరెంట్ లెవెల్స్లో కొనుక్కోవచ్చా? డెఫినెట్లీ అండి. 3 స్టాక్స్ మీరు చెప్పినవి ఐ థింక్ కరెంట్ లెవెల్స్లో కొనొచ్చు.
అగైన్ మేబీ మార్కెట్ కరెక్షన్ అయ్యి మేబీ 5 to 7% ఈ 3 స్టాక్స్ కరెక్ట్ అయినా కూడా ఫర్దర్గా యాడ్ చేసుకోవాలి. సింగిల్ ప్రైస్ పాయింట్లో ఏమవుతుందంటే 5% పడితే కనుక కొద్దిగా నర్వస్ ఫీల్ అవుతాం మనం. సో ఇలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ తీసుకున్నప్పుడు 2 or 3 ప్రైస్ పాయింట్స్ పెట్టుకోవాలి. మేబీ 10% కరెక్షన్ ఫ్రమ్ కరెంట్ మార్కెట్ ప్రైస్. ప్రణీత్ ధన్రాజ్ అడుగుతున్నారు, బయోకాన్, నాట్కో ఫార్మా, అపార్ ఇండస్ట్రీస్ కరెంట్ ప్రైస్లో కొనుక్కోవచ్చా? మంచి కంపెనీస్ సెలెక్ట్ చేశారండి. అంటే అన్ని ర్యాలీ అయి ఉన్నాయి. ఎప్పుడైనా డిప్స్ అండి, అన్ని మనం చాలా ముందు నుంచి చెప్పిన షేర్స్. సో అన్ని మంచి స్టేక్స్ చెప్తున్నారు, కానీ నెక్స్ట్ ఎప్పుడైనా కరెక్షన్ వచ్చి అప్పుడు వచ్చినప్పుడు కొన్ని ప్రయత్నించండి. భవానీ శంకర్ అడుగుతున్నారు, బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆర్ కాల్ ఈ మంత్ ఎక్స్పైరీ కోసం తీసుకోవచ్చా? ఐ థింక్ పుట్ ఆప్షన్ అటెంప్ట్ చేయొచ్చండి, బట్ ఆప్షన్ మీరు ఐ థింక్ యూ షుడ్ చూస్ 20,700 పుట్ ఆప్షన్. 960 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. వాట్ ఎవర్ ఈస్ ద ప్రీమియం మీరు అది ఫోర్గో అవ్వదలుచుకుంటే కనుక పుట్ ఆప్షన్స్ అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే జనరల్లీ ఇలాంటి స్పైక్స్ వచ్చినప్పుడు కన్సాలిడేషన్ నుంచి సైడ్ వేస్ ఎక్కువ ఉంటుంది. ప్రాబ్లీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో మనకి నెక్స్ట్ థర్స్డే ఎక్స్పైరీ ఉంది కాబట్టి 5 సెషన్స్లో మళ్ళీ 300 పాయింట్స్ 500 పాయింట్స్ పెరుగుతుందో అనేది ఇట్స్ ఎ డౌట్. ఎందుకంటే 700 పాయింట్స్ పెరిగినాక కన్సాలిడేషన్ నుంచి కరెక్షన్ మోడ్లోనే ఉంటుంది కాబట్టి 20,700 పుట్ ఆప్షన్ అటెంప్ట్ చేయమని చెప్తాను. అనీష్ అడుగుతున్నారు, జేకే లక్ష్మి సిమెంట్స్ ఉన్నాయట 235 రూపాయల్లో, ఇంకా అక్యుములేట్ చేసుకోవచ్చా? జనరల్గా మనకి పాజిటివ్ ఉన్న స్పేస్ అండి. సో జేకే ఎలక్షన్ సిమెంట్ మనకి మిడ్ క్యాప్ సిమెంట్లో మన టాప్ పిక్ అది. సో అది మీరు నో ప్రాబ్లం అండి, అంటే ఈవెన్చువల్గా ఇంకా హై లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సాయి ప్రియాంక, వి మార్ట్ 6 నెలల నుంచి 1 year కోసం ఇక్కడ ఎంటర్ కావచ్చా? వీమార్ట్ మనం చాలా ముందు చెప్పామండి. అది యాక్చువల్గా ఈ మధ్య 20-30% ర్యాలీ అయింది సార్ రిజల్ట్స్ అది వచ్చిన తర్వాత. ఇప్పుడు ఫ్రెష్గా అంటే అది అగైన్ అది డిప్స్ వచ్చినప్పుడు తీసుకోవాలండి ఇవన్నీ. అంటే ఇందా మనం అనుకున్నట్టు మనం చెప్పిన తర్వాత మళ్ళీ మీరు 50% 100% పైన కొంటే ఏంటంటే నెక్స్ట్ కరెక్షన్లో మీకు మళ్ళీ పెయిన్ అనిపిస్తుంది. సో అందుకేనండి కొద్దిగా వెయిట్ చేయాలి. లోవర్ లెవెల్స్ ఉన్నప్పుడు కొద్దిగా ధైర్యం చేయగలగాలి. ప్రాబ్లం వస్తుంది, కరెక్షన్ వచ్చినప్పుడు ఏదో బ్యాడ్ న్యూస్ ఉంటుంది, ఆ బ్యాడ్ న్యూస్ టైంలో కొనాలంటే ధైర్యం సరిపోదు. పెరిగిన తర్వాత కొందామని ప్రయత్నం చేస్తాం, అక్కడ మళ్ళీ కరెక్షన్స్ మొదలవుతాయి. అది ప్రాబ్లం. తర్వాత గంపా సుబ్రహ్మణ్యం అడుగుతున్నారు, ప్రికాల్ హోల్డ్ చేయొచ్చా ఈ స్టాక్ని? డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు అండి. ఈ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో మళ్ళీ రిలీజ్ అవటం చూసాం. 130 నుంచి 88 దాకా రావటం చూసాం. నా ఉద్దేశంలో ఇట్స్ ఎ గుడ్ స్టాక్ అండి. మీకు అట్లీస్ట్ 1 year వ్యూ ఉండి 20% రిటర్న్లో హ్యాపీ ఉన్నారనుకుంటే కనుక డెఫినెట్గా హోల్డ్ చేయమని చెప్తాను. పిక్స్ ట్రాన్స్మిషన్ అనే కంపెనీ గురించి అడుగుతున్నారు రామ్ మోహన్, కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? ఇది ఇదండి బహుశా ఇది పిఎస్సిలో మాత్రమే ట్రేడ్ అయ్యే స్టాక్ లాంటిది అయి ఉండొచ్చు. పిక్స్ ట్రాన్స్మిషన్స్ ఈస్ ఎన్ ఆటో టైర్స్ అండ్ రబ్బర్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీ. 126 రూపాయల్లో కనిపిస్తోంది. లాస్ట్ 6 months పెర్ఫార్మెన్స్ చూస్తే 50 రూపాయల నుంచి 126 అయిపోయింది. మోర్ దాన్ డబుల్ అయిపోయింది. చిన్న కంపెనీ అండి, బట్ చిన్న ఈక్విటీ కూడా. సో అంత పెద్ద గొప్ప కంపెనీగా ఏమీ అనిపించడం లేదు. ఆల్రెడీ షేర్ ప్రైస్ కూడా బాగా పెరిగిపోయింది కాబట్టి ఈ లెవెల్స్లో నాట్ అడ్వైజబుల్. సో ఏమైనా టెక్నికల్ చార్ట్ ఏమైనా కనిపిస్తుందా? ఐ డోంట్ థింక్ నాకు ఓపెన్ అవ్వట్లేదు. PIX అనే పేరుతో ఉంది. మేబీ చార్ట్ ఓపెన్ అయితే మళ్ళీ మీకు ఐ థింక్ ఇట్స్ దేర్ పిక్స్ PIX. ఐ థింక్ ఈ స్టాక్ మీరు అన్నట్టు ఆల్మోస్ట్ ఇట్స్ డన్ అండి. ఐ థింక్ మంత్లీ చార్ట్ చూస్తే కనుక ఇది 2010 హై ఏదైతే ఉందో 105 అచీవ్ అయింది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 124 ఉంది. బట్ అగైన్ లాస్ట్ 3 monthsలోనే ఈ స్టాక్ 50 నుంచి 125 అయింది కాబట్టి ఫ్రెష్ ఎంట్రీ అయితే డెఫినెట్గా అవద్దు. మీ దగ్గర పొజిషన్ ఉంటే కనుక 102 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ప్రాబ్లీ 145 and 150 వస్తే కనుక ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. సో రికార్డ్ హై ప్రైసే కాదు, HDFC బ్యాంక్ రికార్డ్ వాల్యూమ్స్ కూడా జరుగుతున్నాయి. 2.6 crore షేర్స్ ఆల్రెడీ ట్రేడ్ అయ్యాయి. సో ఇది కూడా ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. అండ్ బ్లాక్ డీల్, రకరకాల బ్లాక్ డీల్స్ జరిగాయి. 117,000 షేర్స్ నుంచి 64,000, 50,000, 40,000 ఇలా రకరకాల ప్రైసెస్ దగ్గర ఆల్మోస్ట్ అన్నీ కూడా 1433. సో ఈ ప్రైస్ దగ్గరే ఎక్కువ బల్క్ డీల్స్, బ్లాక్ డీల్స్ జరగడం చూస్తున్నాం మనం. 3,900 crores. సో ఆల్మోస్ట్ ఒక 4,000 crores వర్త్ స్టాక్స్ని ఇప్పటికే మల్టిపుల్ బ్లాక్స్లో చేతులు మారడం చూస్తూ ఉన్నాం. సో మేబీ దీస్ ఆర్ డీల్స్ బిట్వీన్ DIS అండ్ FIS అని అనుకోవచ్చు. సో HDFC బ్యాంక్లో హెక్టిక్ యాక్టివిటీ జరుగుతుంది. తర్వాత సహిష్ణు అడుగుతున్నారు, LT ఫుడ్స్ షార్ట్ టర్మ్ హోల్డింగ్ కోసం కొనుక్కోవచ్చా? ప్రాబ్లీ అటెంప్ట్ చేయొచ్చు అండి 2 or 3 ప్రైస్ పాయింట్స్లో. ఎందుకంటే ఈ స్టాక్ మనకు ఆల్రెడీ అరౌండ్ 60 నుంచి కరెక్షన్ మోడ్లో ఉంది. 50-52 మధ్యలో ఉంది. నా ఉద్దేశంలో 52 నుంచి 45 మధ్యలో అటెంప్ట్ చేయొచ్చు. మళ్ళీ 60 రూపీస్ రివిజిట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. మై పరాశర్
అడుగుతున్నారు, ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ 28 రూపాయల దగ్గర ఉంది, మీడియం టర్మ్ కోసం కొనొచ్చా ఇది? ఫ్యూచర్ గ్రూప్ స్టాక్స్ అన్ని కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయండి. ప్రాబ్లమ్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే ఎస్ అని చెప్పొచ్చు. 23 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అదేవిధంగా 34, 36 వస్తే కనుక మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. సురేష్ అడుగుతున్నారు, నైల్ లిమిటెడ్ 565 రూపాయల్లో ఉన్నాయి, షార్ట్ టర్మ్ కోసం కొన్నారు, హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చా? ఐ థింక్ షార్ట్ టర్మ్ కోసం అయితే మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లోనే 400 to 600 దాకా పెరిగింది కాబట్టి ప్రాబ్లీ ఇక్కడ ఒక కన్సాలిడేషన్ నుంచి మేబీ సైడ్ వేస్ రేంజ్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. సో ఒకసారి ప్రాఫిట్స్ ఉంటే బుక్ చేసుకోమని చెప్తాను. బ్రహ్మారెడ్డి అడుగుతున్నారు, ఫండమెంటలీ చూస్తే గ్రీన్ ప్లై, సెంచరీ ప్లై ఈ రెండింటిలో లాంగ్ టర్మ్ కోసం ఏది బెటర్గా ఉంటుంది? రెండు మంచి కంపెనీస్ అండి, మంచి బ్రాండ్స్, హౌస్ హోల్డ్ బ్రాండ్స్. ఒకే డిఫరెన్స్ ఏంటంటే గ్రీన్ ప్లై వాళ్ళు ఏంటంటే వాళ్ళు లామినేట్స్ డివిజన్ని సపరేట్ డిమార్క్ చేసి గ్రీన్ ల్యామ్ అని సపరేట్ లిస్ట్ చేశారు. సెంచరీ ప్లై వాళ్ళు ఏంటంటే లామినేట్స్ డివిజన్ కూడా సేమ్ కంపెనీలో కంటిన్యూ చేస్తుంటారు. సో అదొక డిఫరెన్స్ తప్పించి రెండు మంచి కంపెనీస్ అండి. రెండిట్లో 50% పెట్టుకోవచ్చు మీరు పెడదాం అనుకుందంటే. ఇన్ఫ్యాక్ట్ మన బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కూడా ప్రస్తుతం సెంచరీ ప్లై వారు స్పాన్సరర్స్. తర్వాత మెయిల్ హరికిరణ్ అడుగుతున్నారు, ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారు, నెలకు 10,000 రూపాయల చొప్పున, ఒక స్టాక్ను రికమెండ్ చేయమంటున్నారు. మీరు ఎస్ఐపి చేద్దాం అనుకుంటే మీరు కొంచెం ఫ్రంట్ లైన్లోనే ఉండటం బెటర్ అండి. సో మీరు ఫ్రంట్ లైన్ కంపెనీస్లో అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి మీరు ప్రయత్నం చేయొచ్చు. సో అంటే డిప్స్ వచ్చినప్పుడు, కరెక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఆగకుండా కూడా మీరు కంటిన్యూస్గా పెడుతూ ఉండండి, ఈవెన్చువల్గా మీకు మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మురళీకృష్ణ యూఎస్ఏ నుంచి మెయిల్ పంపించారు, స్నోమెన్ లాజిస్టిక్స్, డాక్టర్ రెడ్డీస్ ఇవి రెండు యావరేజ్ చేసుకోవచ్చు అంటున్నారు. స్నోమెన్ లాజిస్టిక్స్ మంచి కంపెనీ అండి. మనకి మన ఆల్మోస్ట్ 50 రేంజ్ నుంచి చెప్తూనే ఉన్నాం ఈ ప్రోగ్రాంలోనే. అది వేరే డాక్టర్ రెడ్డీస్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇందాక మనం అనుకుంటే ఫార్మాలో చాలా ఇష్యూస్ కనపడుతున్నాయి, రకరకాల ఛాలెంజెస్ కనపడుతున్నాయి. నిన్న క్యాడీలో వాళ్ళకి ఒక్క అబ్జర్వేషన్స్ కూడా లేకుండా ఎఫ్డీఏ రావడం అనేది చాలా పెద్ద విషయం. ఒక రకంగా ఫార్మాకి నిన్న అన్ని స్టాక్స్ పెరగడం చూసాం. కాకపోతే ఏంటంటే డాక్టర్ రెడ్డీస్ తర్వాత దివ్యస్ ఇవన్నీ ఏంటంటే ఇంకా ఎఫ్డీఏ ఓవర్ హ్యాంగ్ ఉంది. కాబట్టి మీరు ఏంటంటే చాలా కేర్ఫుల్గా ఎఫ్డీఏ ఇష్యూస్ లేని, ఎక్కువ ప్రాబ్లం లేని అనిపిస్తుంది. లెట్స్ ఏ క్యాడీలా, లెట్స్ ఏ నాట్కో, ఇక్కడ కూడా పెద్ద ఇష్యూస్ ఏం కనపట్లేదు. అటువంటి వాటిలో మీరు ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే సెలక్షన్ చాలా బాగుండాలి. లేదు మనకంత ఫార్మా గురించి అండర్స్టాండింగ్ లేదు అనుకుంటే వేరే సెగ్మెంట్స్లో వేరే సెగ్మెంట్స్ చూసే ప్రయత్నం చేయండి. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, గుంటూరు నుంచి కమల్. వసంత్ గారు, నేను నితిన్ స్పిన్నర్స్ కొన్నానండి 65 రూపాయలు, బాలాగారు రికమెండేషన్ మీద. సో అది ప్రాఫిట్ లో ఉంది ఇప్పుడు. అది ఇంకొక 1 year వెయిట్ చేయగలను, హోల్డ్ చేయమంటారా లేదా ప్రాఫిట్ బుక్ చేయమంటారా? నితిన్ స్పిన్నర్స్ హోల్డ్ చేయొచ్చా 1 year కోసం? 1 year అయితే డెఫినెట్గా హోల్డ్ అనే చెప్పొచ్చు అండి. బట్ అగైన్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మీరు 65లో కొన్నా అంటున్నారు కాబట్టి కరెంట్లీ మీరు 84 కింద స్టాప్ లాస్ మీరు పెట్టుకోండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 96 ఉంది. దీని ఆల్ టైమ్ హై 2015లో ఆగస్ట్లో 107 రావడం చేసాం. సో 107 నుంచి ఆల్మోస్ట్ 48 దాకా కరెక్ట్ అయింది. బట్ అగైన్ ఇది బ్రేక్అవుట్ ఛాన్సే ఎక్కువ ఉంది. 96 నుంచి 107 ఐ థింక్ ప్రాబ్లీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లోనే అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో 107 ఇది బ్రేక్ అయిందంటే 130, 140 ఇన్ ద నెక్స్ట్ 1.5 year వెళ్ళే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్గా రిస్క్ టు రివార్డ్ చాలా ఫేవరబుల్గా ఉంది ఈ స్టేజ్లో. మీరు 84 స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత మెయిల్ రవికాంత్ అడుగుతున్నారు, నందన్ డెనిమ్, అశోక్ లేలాండ్ రైట్ టైం అయినా ఇన్వెస్ట్ చేయడానికి లాంగ్ టర్మ్ కోసం? రోజు అడుగుతున్నట్లుగా ఉన్నారండి మీరు ఈ ప్రశ్న. రెండింటి మీద మనకి పాజిటివ్ వ్యూనే ఉందండి. నందన్ డెనిమ్ కూడా టెక్స్టైల్లో మంచి నేమ్, ఓన్లీ ఏంటంటే కొంచెం డెట్ ఎక్కువ ఉంటుందండి మిగిలిన కంపెనీస్ మీద కంపారిజన్ చూస్తే. బట్ అది ఒకటి పక్కన పెడితే డెనిమ్ సెగ్మెంట్లో మంచి నేము. హిమత్ సింగ్ సైది అనేది కూడా మనం చాలా రోజుల నుంచి ప్రోగ్రామ్ చెప్తున్నాం. సో అది కూడా డిప్స్ వచ్చినప్పుడు కొన్ని ప్రయత్నించండి. తర్వాత చెన్నై నుంచి ఒక కాలర్ లైన్లో ఉన్నారు, వాసు. హలో అడండి వాసు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి. పిటి లామినేషన్స్ అండ్ వర్ధమాన్ పాలిటిక్స్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చు అండి. ఇవేంటి లాంగ్ టర్మ్ కోసం, షార్ట్ టర్మ్ కోసం అండి? లాంగ్ టర్మ్ అండి, ఒక 1 year వెయిట్ చేయగలను. పిటి లామినేషన్స్ అండ్ వర్ధమాన్ పాలి. పిటి లామినేషన్ ప్రాబ్లీ 2 price pointsలో ఎస్ అనే చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఈ స్టాక్ మనకి ఆల్మోస్ట్ బాటమ్ అవుట్ అవటం చేసాం అరౌండ్ 26 దగ్గర. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 63 ఉంది అండ్ దీని ఆల్ టైమ్ హై అరౌండ్ 88 ఉంది. సో నా ఉద్దేశంలో మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 1 year టైం పీరియడ్ కాకుండా మేబీ ప్రైస్ టార్గెట్స్ తోటి మీరు వెళ్ళాలి. 56 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. 63 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ప్రాబ్లీ 1 yearలో మళ్ళీ ఆల్ టైమ్ హై 88 విజిట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. వర్ధమాన్ పాలి ఈ స్టేజ్లో అవాయిడ్ చేయొచ్చండి కొంచెం, ఎందుకంటే లాస్ట్
4 monthsగా చూస్తే కనుక 41 నుంచి 96 దాకా పెరగటం చూసాం. మేబీ ఒక కన్సాలిడేషన్ రేంజ్లోనే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. 71 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 59 200-డే మూవింగ్ యావరేజ్ ఈ స్టాక్కి. మేబీ అక్కడికి వస్తే కనుక ఎంట్రీ పాయింట్గా మనం చూస్తాం. సో 59.60 వస్తే మీరు అటెంప్ట్ చేయండి వర్ధమాన్, ఈ స్టేజ్లో అవాయిడ్ చేయమని చెప్తాను. తర్వాత బెంగళూరు నుంచి చంద్రశేఖర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి. సార్ ఈపీసీ ఇండస్ట్రీస్ 153లో 1 ఇయర్ నుంచి హోల్డ్ చేస్తున్నాను సార్. మ్మ్. హోల్డ్ చేయొచ్చా? ఫండమెంటల్స్ వీక్ అయ్యాయా లేకపోతే స్ట్రాంగ్ గా ఉన్నాయా? మేనేజ్మెంట్ ఎలా ఉంది గురించి స్టేటస్ కావాలి సార్. ఈపీసీ ఇండస్ట్రీస్ ఫండమెంటల్స్ ఏమన్నా ఇంప్రూవ్ అయ్యాయా, ఎలా ఉంది అసలు? ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీ ఇది ఈపీసీ ఇండస్ట్రీస్ అనేది. ఫండమెంటల్లీ కొంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందండి. డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్ పాజిటివ్గా వచ్చింది. సెప్టెంబర్తో కంపేర్ చేసి సెప్టెంబర్ లాస్ట్ పోస్ట్ చేశారు, డిసెంబర్లో మళ్ళీ ప్రాఫిట్స్లోకి వచ్చారు. బట్ చిన్న కంపెనీ, ఏమి అంత పెద్ద గొప్ప స్పెషాలిటీ ఉన్న కంపెనీగా ఏమి అనిపించడం లేదు. బట్ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తుంది. సో ఆ దృష్ట్యా మీరు అడిగితే ఫండమెంటలీ ఓకే అని చెప్పుకోవచ్చు. మేబీ ఇంకొక క్వార్టర్ రిజల్ట్ కూడా అదే కన్సిస్టెన్సీ కనిపిస్తే దెన్ యూ మే కన్సిడర్ ఇన్వెస్టింగ్ ఇన్ దట్. 120-190 రేంజ్లో ట్రేడ్ అవుతుందండి. ఐ థింక్ ఇది టాప్ అవుట్ మనకి 2014లో అవటం చూసాం 237. బట్ అగైన్ ఈ స్టాక్ లోస్ నుంచి చూస్తే కనుక 99 నుంచి 237, అంటే ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది స్టాక్ ఇప్పుడు. మేబీ 190 దీని బ్రేక్అవుట్, 190 దాటిందంటే 240 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ 120 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఉంటే స్టాక్ ఫర్దర్గా ఒక 1 year ఉంచండి. ప్రాబ్లీ 190 నుంచి 240 మధ్యలో ప్రాఫిట్స్ బుక్ చేసే ప్రయత్నం చేయొచ్చు మీరు. తర్వాత యూఎస్ఏ నుంచి సురేష్. నమస్తే వసంత్ గారు. నమస్తే అండి. ఎన్బిసిసి నాకు 190లో 300 షేర్స్ ఉన్నాయండి. అది స్ప్లిట్ అయినట్టు ఉంది కదా, అప్పుడు మళ్ళీ ప్రైస్ లో ఇంకా యాడ్ చేసుకోవచ్చా లేదంటే కరెక్షన్ ఏమైనా వస్తుందా అని? స్ప్లిట్ అయిపోయిన తర్వాత కొన్నారండి మీరు. అది ఆల్రెడీ ఇదివరకు 900 రూపీస్లో ఉన్నది స్ప్లిట్ అయ్యి 190 అయింది. మరి మీరు 190 ప్రీ స్ప్లిట్ పోస్ట్ స్ప్లిట్ అనేది మీరు క్లారిఫై చేయలేదు. అది 190 కనుక మీరు పోస్ట్ స్ప్లిట్ కొని ఉంటే ఆల్రెడీ మీరు మీరు ఆల్రెడీ అడ్వాంటేజ్ తీసేసుకున్నారు. ఇప్పుడు 290 ఆ రేంజ్లో ఉంది. ఎన్బిసిసి మంచి హై క్వాలిటీ కంపెనీ అండి, మనకి చాలా పాజిటివ్ ఉన్న కంపెనీ. సో గవర్నమెంట్ ఆర్డర్స్ చాలా వస్తుంటాయి, పిఎస్యూ కంపెనీ. సో వాళ్ళు ఏంటంటే కన్స్ట్రక్షన్ డిజైనింగ్ హెల్ప్ చేస్తుంటారు అనమాట గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఎప్పుడైనా వస్తే. సో మనకి పాజిటివ్ ఉందని మీరు హోల్డ్ చేయమని చెప్తాను. డివిడెండ్ కూడా వస్తూ ఉంటుంది మీరు. బట్ ఎట్ ది సేమ్ టైం బాగా హై వాల్యుయేషన్ దగ్గర కనిపిస్తుంది. స్ప్లిట్ యాక్చువల్లీ ఈ రోజు అయింది. అది ప్రాబ్లమ్ మీరు 2016 మార్చ్లో కొని ఉంటే కనుక 190 ఉంది. సో 190 నుంచి ఆల్మోస్ట్ 290 దాకా పెరగటం చూసాం. అగైన్ ఈరోజు ప్రాబ్లీ స్ప్లిట్ అయింది. ఇది 178 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. నా ఉద్దేశంలో ప్రాబ్లీ 150 నుంచి 140 వస్తే కనుక మీరు ఫర్దర్గా యాడ్ చేయొచ్చు. బట్ అట్లీస్ట్ మీకు 2 years వ్యూ ఉంటేనే ఈ స్టాక్ ఫర్దర్గా యాడ్ చేయండి. ఓకే, సో ఇవాళ నుంచి బోనస్ ఇష్యూ స్ప్లిట్ కాదు, దిస్ ఈజ్ ఏ బోనస్ ఇష్యూ. ఇవాళ ఎక్స్ బోనస్ డేట్ అయింది. 1:2 నిష్పత్తిలో బోనస్ ఇస్తున్నారు ఎన్బిసిసిలో. స్టాక్ స్ప్లిట్ జూన్లో స్టాక్ స్ప్లిట్ జరిగింది. 10 రూపాయల నుంచి 2 రూపాయల ఫేస్ వాల్యూకి స్టాక్ను స్ప్లిట్ చేయడం జరిగింది. ఇవాళ ఎక్స్ బోనస్ అయింది కాబట్టి ఆ మేరకు ప్రైస్ కరెక్షన్ మనకు. మళ్ళీ దీంట్లో గవర్నమెంట్ డైవెస్ట్మెంట్ కూడా ఉందండి. సో గవర్నమెంట్ డైవెస్ట్మెంట్ అప్పుడు ఏంటంటే ఆ టైంలో మీకు యాజ్ అ రీటైల్ ఇన్వెస్టర్ అంటే మీకు డిస్కౌంట్లో మళ్ళీ మీరు ఆఫర్ ఫర్ సేల్లో పార్టిసిపేట్ చేస్తే మీకు ఒక 5% డిస్కౌంట్లో మళ్ళీ దొరుకుతుందండి. అప్పుడు కూడా కొన్ని ప్రయత్నం, ఆల్రెడీ మీరు ప్రాఫిట్లో ఉన్నారు ఆబ్వియస్లీ. సో అప్పుడు కొంటే ఏంటంటే మీకు అంటే ఇంకా ఎక్కువ పార్టిసిపేట్ చేసే అవకాశం దొరకచ్చండి. చాలా హై పీ దగ్గర ట్రేడ్ అవుతుందండి. వాల్యుయేషన్స్ వైజ్ చాలా స్ట్రెచ్డ్ వాల్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైనా మీరు యాడ్ చేయాలని అనుకుంటే డిక్లైన్స్ వచ్చినప్పుడు మాత్రమే యాడ్ చేయండి. బ్రహ్మారెడ్డి అడుగుతున్నారు, మెర్క్ అండ్ సింజిన్ ఇంటర్నేషనల్ ఈ రెండు కూడా 5 సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్ హొరైజన్తో తీసుకోవచ్చా? మెర్క్ అండ్ సింజిన్, బయోకాన్ సబ్సిడరీ సింజిన్ డెఫినెట్లీ హై క్వాలిటీ కంపెనీ అండి, బయోకాన్ గ్రూప్. సో ఆ ఐపీఓ వచ్చిన తర్వాత ఏంటంటే బయోకాన్ కూడా రీరేటింగ్ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ బయోకాన్ ఆల్మోస్ట్ ఒక 7-8 years సైడ్ వేస్లో ఉన్న తర్వాత సింజిన్ ఐపీఓ తర్వాత మంచి రీరేటింగ్ స్టార్ట్ అయింది. సో సింజిన్ మనకి మంచి పాజిటివ్ ఉందండి. సో మర్క్ అంటారా, అది ఏంటంటే అగైన్ ఎంఎన్సీ కంపెనీనే, కానీ ఏంటంటే వాళ్ళ ఇండియాలో ఓన్లీ ఇండియన్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ చేస్తారు. R&D అంతా వాళ్ళది ఫారిన్ కంట్రీస్లో ఉంటుంది. సో ఓకే, డీసెంట్ కంపెనీ. దానికంటే బెటర్ బెట్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో సింజిన్ అయితే డెఫినెట్లీ బెటర్ చాయిస్. చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ మనకు సమయం కూడా ఆల్మోస్ట్ మించిపోయింది. 1-2 మెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. చివరిగా వెంకటేశ్వరరావు దేవిశెట్టి అడుగుతున్నారు, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, గేట్వే డిస్ట్రిక్ట్ పార్క్స్ ఈ రెండు హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చు?
హోల్డ్ చేయండి, రెండు మంచి కంపెనీస్ చెప్తున్నారు. సో ఐపీఓ తర్వాత చాలా మందిని కొద్దిగా ఫ్రస్ట్రేట్ చేసింది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, బట్ ఇప్పుడు ఐపీఓ ప్రైస్ పైకి వచ్చేసింది. సో నో ప్రాబ్లం, మీరు రెండు హోల్డ్ చేసి పెట్టండి, ఇంకా హై లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్. అలాగే యాక్సిస్ బ్యాంక్ కొనుక్కోవచ్చా? ఇప్పుడు ఏంటంటే కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మర్జర్ న్యూస్ వస్తుంది కాబట్టి అంటే రెండు యాక్షన్లో ఉంటాయి డెఫినెట్గా. బట్ కోటక్ మహీంద్రా బ్యాంకే కొద్దిగా బెటర్ పెట్టండి, ఎందుకంటే మర్జర్ అయిన తర్వాత కూడా నాకు అనిపించింది ఏంటంటే కోటక్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఓనర్, యాక్సిస్ బ్యాంక్ వచ్చేటప్పటికి ఎంత కాదనుకున్నా అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే ఎగ్జిక్యూటివ్స్, అంటే దెర్ ఇస్ నో ఓనర్ యాజ్ అన్ ఓనర్, యాక్సిస్ ఓనర్ లేరు కాబట్టి. సో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇన్ఫ్లుయెన్స్ ఈవెన్చువల్గా రన్ అవుతుంది. సో కోటక్ ప్రిఫర్ చేయమని చెప్తాను. ప్రభాకర్ గుప్తా కంటైనర్ కార్పొరేషన్ 1400లో కొన్నారు, రంజిత్ 1280లో కొన్నారు. సో ఈ స్టాక్ గురించి ఎటువంటి సలహా ఇస్తారు? కంటైనర్ కార్పొరేషన్ మనకి పాజిటివ్ ఉన్న కంపెనీ అండి, సో అది హోల్డ్ చేయండి. సో డివిడెండ్ కూడా మీకు వస్తుంటుంది. పెద్ద మల్టీ బ్యాగర్ అయిపోద్దా అంటే అవ్వచ్చు ఈవెన్చువల్లీ, బట్ కొద్దిగా బోనస్ కూడా ఉంది ఇందులో, బోనస్ కూడా అనౌన్స్ చేశారు. బోనస్ ఉంది, ప్లస్ స్టేబుల్ బెట్ అనుకోవచ్చు అండి. అంటే ఫాస్ట్ మూవింగ్ కావాలంటే అవ్వకపోవచ్చు, బట్ ఓకే స్టేబుల్ బెట్ అండి. నాట్ ఎన్ ఎగ్జైటింగ్ స్టోరీ, బట్ యాజ్ ది కంట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టోరీ పిక్స్ అప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్ అప్, కంటైనర్ కార్పొరేషన్ మే అవుట్ పెర్ఫామ్. సో మార్కెట్స్లో కొద్దిగా హైయర్ లెవెల్స్లో సెల్లింగ్ కనిపిస్తుంది. 8827 48 పాయింట్ల లాభానికి పరిమితమైంది ప్రస్తుతం నిఫ్టీ. హైయర్ లెవెల్స్ దగ్గర సెల్లింగ్ వస్తుంది. సో ఓపెనింగ్లో ఎవరైనా కొద్దిగా షార్ట్ సెల్ చూస్తుంటే లాభాలు వచ్చే పరిస్థితి. బట్ ఇక్కడ ఏం చేయాలి? నో, ఐ థింక్ ఈరోజు ఇందాకే చెప్పామండి 8837 అబోవ్ క్లోజ్ అవుతాయి లాంగ్ పొజిషన్స్. అదర్వైజ్ ప్రాబ్లీ ఈరోజు ఎక్స్టెండింగ్ టాప్ అయినట్టు మనం చూస్తున్నాం నిఫ్టీలో 8896 అనేది. ప్రాబ్లీ ఫర్దర్ మోర్ కన్సాలిడేషన్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ షార్ట్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఐ థింక్ 8837 కింద క్లోజ్ అవుతేనే షార్ట్ అటెంప్ట్ చేయొచ్చు విత్ టుడేస్ హై యాజ్ స్టాప్ లాస్. లేదు అంటే కనుక బై ఆన్ డిప్స్ విత్ 8650 యాజ్ స్టాప్ లాస్. సో అంతకుమించి స్ట్రాటజీ ఏం లేదు నిఫ్టీలో. ప్రాబ్లీ ఇండివిజువల్ స్టాక్స్ వీ నీడ్ టు లుక్ ఎట్. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా కొంత సెల్లింగ్ చూస్తున్నాం, ఒక 200 పాయింట్లు తగ్గి ట్రేడ్ అవుతుంది. మళ్ళీ 11 గంటలకి మార్కెట్ అప్డేట్స్తో మీ ముందు ఉంటాం. కీప్ వాచింగ్ TV5. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి? తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి? ఇంట్రాడే రికమెండేషన్స్, పొజిషనల్ కాల్స్, లాంగ్ టర్మ్ బెట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్. ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం ProfitYourTrade.in